అది సి సెక్షన్ అయినా లేదంటే వజైనల్ బర్త్ అయినా కనీసం 6 వారాల పాటు బాలింతకి విశ్రాంతి కావాలి. కొందరికి ఇంకొంచెం ఎక్కువ టైం పట్టచ్చు. అంటే 6 వారాల నుంచి 8 వారాల వరకు మీరు యూజువల్లీ సెక్షువల్ యాక్టివిటీని మళ్ళీ మొదలు పెట్టవచ్చు. ఒకసారి మొదలుపెట్టే ముందు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు పూర్తిగా కోలుకున్నారా లేదా తెలుసుకోవాలి. ఎందుకంటే కళ్ళకు కనిపించే మనకి సి సెక్షన్ కోత కానీ లేదంటే వజైనల్ డెలివరీలో ఒక్కొక్కసారి ఎపిసియోటమీ అనే ప్రొసీజర్ చేస్తారంటే మీకు పెరినియల్ టేర్స్ అయితే ఆ ప్రాంతంలో కుట్లు వేయడం జరుగుతుంది. ఇవన్నీ హీల్ అయినా కానీ ఇంటర్నల్గా యూట్రస్ కానీ సర్విక్స్ కానీ ఇవన్నీ కూడా హీల్ కావాలి. యూట్రస్ యూజువల్లీ 6 to 8 వీక్స్ హీలింగ్ టైం పడుతుంది. ఏమవుతుందంటే యూట్రస్ లోపల వైపు గోడలకి మనకి ప్లాజెంటా గట్టిగా అతుక్కుని ఉంటుందండి ప్రెగ్నెన్సీలో. మనకి డెలివరీ అయిపోగానే బేబీని తీసిన తర్వాత ప్లాజెంటాని కూడా తీసేస్తారు కదా. కాకపోతే 9 నెలల పాటు ఇంత గట్టిగా అతుక్కున్న ఈ ప్లాజెంటాని ఒక్కసారిగా విడిపోతే మనకి ఒక చెట్టుని మట్టిలోంచి పెకిలిస్తే ఎలాగ మనకి ఓపెన్గా మట్టి ఉంటుందో ఆ విధంగా ఓపెన్ వూండ్ ఉంటుంది. ఈ ఓపెన్ వూండ్స్ అన్నీ హీల్ కావాలంటే మనం దానికి కొంచెం టైం ఇవ్వాలి. కాబట్టి మీరు కనుక 6 వారాల లోపల 4 వారాల లోపల సెక్షువల్ యాక్టివిటీ మొదలు పెడితే ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ రిస్క్ పెరిగిపోతుంది. సెకండ్, సర్విక్స్ గురించి మాట్లాడదాం. సర్విక్స్ అనేది నార్మల్ డెలివరీలో మీకు దాదాపుగా 10 సెంటీమీటర్లు తెచ్చుకుంటుంది కదా. ఒకవేళ సిజేరియన్ అనుకోకుండా నార్మల్లే అనుకుని తర్వాత సిజేరియన్ అయినప్పుడు కూడా తెరుచుకుంటుంది. సో ఈ 2 కేసుల్లో కూడా సర్విక్స్ తెరుచుకుని ఉన్నది డెలివరీ అయిపోగానే ఒక్కసారిగా మూసుకోదు. దానికి కూడా మనం కొంచెం టైం ఇవ్వాలి. ఎప్పుడైతే సర్విక్స్ ఇంకా ఓపెన్గా ఉందో అప్పుడు సెక్షువల్ యాక్టివిటీ చేస్తే ఏమవుతుంది, ఇందాక చెప్పుకున్నట్టుగా ఇన్ఫెక్షన్స్ రేటు పెరుగుతుంది. వజైనల్ డెలివరీ అయిన వాళ్ళలో వజైనల్ మజిల్స్ బేబీని బయటికి పుష్ చేయడానికి బాగా స్ట్రెచ్ అవుతాయి. ఈ క్రమంలో ఆ మజిల్ యొక్క టిష్యూ యొక్క బలం కోల్పోతుంది, అక్కడ సెన్సిటివిటీ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఒక్కొక్కసారి సెన్సేషన్ తెలియకపోవచ్చు. ఇవన్నీ కూడా హీల్ కావడానికి టైం పడుతుంది. ఇవన్నీ కాకుండా మనకి డెలివరీ తర్వాత బ్లీడింగ్ అవుతుంటుంది, లోచియా అంటారు దీన్ని. ఇది మొదట డార్క్ ముదురు ఎరుపు రంగులో మొదలుపెట్టి క్లాట్స్తో మొదలై తర్వాత నెమ్మదిగా రోజు రోజు గడిచే కొద్దీ కలర్ తగ్గుతూ లైట్ పింక్, తర్వాత మళ్ళీ నార్మల్ డిశ్చార్జ్ లాగా అయిపోతుంది. సో ఈ లోచియా అయ్యే వరకు అంటే పూర్తిగా అయిపోయే వరకు మనం సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకూడదు. పార్టిసిపేట్ చేస్తే ఇన్ఫెక్షన్స్ రేటు పెరుగుతుంది. శారీరకంగా కోలుకుంటారు, డాక్టర్కి చూపించుకున్న తర్వాత వాళ్ళు ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. సో మీరు మీ లైంగిక జీవితాన్ని మొదలుపెట్టిన వెంటనే మీకు కలిగే మొదటి ఇష్యూ ఏంటంటే వజైనల్ డ్రైనెస్. యూజువల్లీ డెలివరీ అయిన తర్వాత వజైనల్ డ్రైనెస్ అనేది కామన్. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ పడిపోయి ఉంటాయి కాబట్టి. బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్లో ఇది ఇంకా ఎక్కువ కాలం, అంటే ఎంతకాలం మీరు బ్రెస్ట్ ఫీడ్ చేస్తారో అంతకాలం ఉంటుంది. నాన్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్లో 3 నుంచి 6 నెలలకి ఇది తగ్గుతుంది, ప్రాబ్లం సెట్ అవుతుంది. సో మీకు కనుక ఈ వజైనల్ డ్రైనెస్ ఇష్యూ ఉంది అనిపిస్తే దానికి తగ్గట్టుగా పై పూతగా రాసుకునే లూబ్రికెంట్ క్రీమ్స్ ఉంటాయి, అవి మీ డాక్టర్ని అడిగి తీసుకోవచ్చు. సి సెక్షన్ అయిన వాళ్ళకి ఉండే టెన్షన్ ఏంటి, పార్ట్నర్ బరువు పొట్ట మీద ముఖ్యంగా పడితే ఆ ప్రాంతం అఫెక్ట్ అవుతుంది అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం దానికి తగ్గ పొజిషన్స్ని మనం ఎంచుకోవచ్చు. థర్డ్లీ, వజైనల్ డెలివరీ అయిన వాళ్ళలో ఎపిసియోటమీ అయ్యి ఉంటే మీరు అందుకు తగ్గట్టుగా అంటే మీకు పెయిన్ ఎక్కువ తెలియకుండా లేకపోతే డిస్కంఫర్ట్ లేకుండా అందుకు తగ్గ పొజిషన్స్ మీరు ఎంచుకోవచ్చు. ఇవన్నిటితో పాటుగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత ఎంత కాదన్నా 3 వారాల మొదలు ఓవ్యులేషన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే 4 వారాల మొదలు మీకు పీరియడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి కొన్ని నెలల తర్వాత రావచ్చు, అది వేరే విషయం. కాబట్టి ఎప్పుడు కూడా పీరియడ్ లేదు కదా అని అజాగ్రత్తగా వితౌట్ ఎనీ సేఫ్టీ మెజర్స్ మీరు కనుక సెక్షువల్గా యాక్టివ్గా ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. మీకు తెలుసు కదా, ఎప్పుడైనా సరే బిడ్డకి 2 ఏళ్ళు ఎడమ ఎందుకు చెప్తామంటే 2 నుంచి 3 ఏళ్ళు. ఇది కేవలం బిడ్డలను దృష్టిలో పెట్టుకుని చెప్పేది కాదండి. వాళ్ళని పెంచడం ఇబ్బంది అవుతుంది, ఇది కాదు. ఇట్ ఈస్ అబౌట్ ద ఉమెన్స్ బాడీ ఆల్సో. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ మీకు కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి, అది మీ డాక్టర్ని అడిగితే మీకు చెప్తారు. అవి ఫాలో అయితే మీకు ప్రెగ్నెన్సీ మళ్ళీ వెంటనే రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు.